ఇక పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ లేఖ రాశారు. ఇంధన ధరల పెంపుతో దేశ పౌరుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కేటీఆర్. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సెస్తో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ లేఖ రాశారు. ఇంధన ధరల పెంపుతో దేశ పౌరుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కేటీఆర్. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సెస్తో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి. ఇటీవల ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంపుకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నేపథ్యంలోనే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ లేఖ రాశారు. ఇంధన ధరల పెంపు వల్ల దేశ పౌరుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. భూటాన్, పాకిస్తాన్, శ్రీలంక కంటే ఇండియాలోనే పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నట్టు కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించినా దేశంలో ధరలను పెంచుకుంటూ పోతుంది తప్ప ఇంకోటి లేదు కేంద్ర ప్రభుత్వం. ఇదేనా అచ్చేదం అంటూ కేటీఆర్ కూడా సూటిగా ప్రశ్నించారు లేఖలో. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ సేవల వల్ల రాష్ట్రాలకు జరుగుతున్న ఆర్థిక అన్యాయంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అన్న కేంద్ర ప్రభుత్వం నినాదం మాక్సిమం ట్యాక్సేషన్, మినిమం రిలీఫ్ గా మారిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. పెట్రోల్ రేట్లు వివిధ రూపంలో పెంచుతూ మోడీ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక దోపిడీకి పాల్పడుతుందని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వసూలైన సెస్లలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా తమ సొంత రాజకీయాల అజెండాగా ప్రచారాల కోసం వినియోగిస్తున్నారని చెప్పేసి కూడా మండిపడ్డారు. పన్నుల్లో రావాల్సిన న్యాయమైన వాటాను రాష్ట్రాలకు ఇవ్వకుండా దేశ సమస్య వ్యవస్థకు నిర్వీర్యం చేసే కుట్రలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పేసి కూడా లేఖలో పేర్కొంటూ విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి గణనీయంగా సహకరిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలు నిధుల కొరతతో అల్లాడుతుంటే అక్రమ వసూలు చేస్తున్న స్థితిలో సమకూరుతున్న ఆదాయంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఆకాశం అంటున్న పెట్రోల్ ధరలు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా అయితే ఎల్పీజీ ధర 1100 దాటడం పేద మధ్యతరగతి ఆడపడుచులకు భరించలేని భారంగా మారిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన యొక్క క్రూరమైన పథకంగా దానికి క్రూరమైన జోక్గా మారిందని, ఒకప్పుడు ఉజ్వల యోజన కింద సిలిండర్ తీసుకున్న మహిళలు పెరిగిన గ్యాస్ ధరలతో మళ్ళీ కట్టెలపైనే వంట చేస్తున్నారని కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. గతంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు $100 దాటినప్పుడు కూడా ఇప్పటితో పోలిస్తే దేశంలోనే ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ ప్రజలపై భారం పెంచడం దేనికి సంకేతం అని కూడా కేటీఆర్ సందర్భంగా ప్రశ్నించారు. అయితే మోడీ అత్యధిక అంటూ ఈఎంఐలు కట్టలేక, ఇంధన ధరలు భారం భరించలేక మిడిల్ క్లాస్ సతమతం అవుతుంటే సిలిండర్ తెచ్చుకోవాలా, సరుకులు కొనుక్కోవాలా అన్న మీమాంసలో పేదలు ఉండిపోవడం, రాష్ట్రాలు తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోవడమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోని కోట్లాది ప్రజల తరఫున రాసిన ఈ లేఖలో ప్రజల తరఫున కొన్ని డిమాండ్ కూడా కేంద్ర మంత్రి ముందు కేటీఆర్ ఉంచారు. ఇంధన పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి, కేంద్ర ఎక్సైజ్ సుంకాలను గణనీయంగా తగ్గించిన రాష్ట్రాలకు ఇవ్వని సేవలు పూర్తిగా రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలను అనుగుణంగా పారదర్శక ధరల విధానం అమలు చేయాలని చెప్పేసి కూడా కోరారు. ఇంధన పన్నులు, సెజ్ వినియోగం, ఆదాయ వాటా వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆర్థిక వికేంద్రీకరణ విధానాలు విడనాడి నిజమైన సహకార ప్రతినిధాన్ని రూపొందించాలని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కేంద్ర మంత్రిపై సందర్భంగా ప్రశ్నవశం గుర్తించారు. దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం సమయం కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందన్నారు. అంతేకాకుండా ఆకట్టుకునే నినాదాలు వెనక దాచుకోవడం అని అసలైన పని చేయాలని సందర్భంగా ఆ కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ.